జమిలి ఎన్నికలపై మరో అడుగు ముందుకేసింది మోదీ ప్రభుత్వం. పార్లమెంటు, పంచాయతీ ఎన్నికలు అన్ని ఒకేసారి నిర్వహించేందుకు జెట్ స్పీడ్తో సమాయత్తమవుతోంది. లేటెస్ట్ గా కోవింద్ కమిటీ నివేదికకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ముసాయిదా బిల్లుకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికలకు సంబంధించి గతంలోనే కోవింద్ కమిటీ సిఫార్సులు ఇవ్వగా ఇవాళ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా లోక్సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలన్నది జమిలి బిల్లు లక్ష్యం. 1951 నుంచి 1967 వరకు దేశంలో జమిలి ఎన్నికలు జరిగాయి. సాధారణ ఎన్నికల నుంచి లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాతి కాలంలో సుస్థిర ప్రభుత్వాలు లేకపోవడం, గడువుకి ముందే రాష్ట్రాల అసెంబ్లీలను బర్తరఫ్ చేయడంతో జమిలి ఎన్నికలు జరిగే పరిస్థితి లేకపోయింది. అప్పటి నుంచి లోక్సభ, అసెంబ్లీలకు ఎన్నికలు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే 18 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు తప్పనిసరని కోవింద్ కమిటీ ప్రతిపాదించింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 79వ నివేదికలో జమిలి ఎన్నికలకు అనుకూలంగా సిఫార్సులు చేసింది. ఇందులో ప్రధానంగా పార్లమెంటు వ్యవధికి సంబంధించి ఆర్టికల్ 83, రాష్ట్రాల అసెంబ్లీల వ్యవధికి సంబంధించి ఆర్టికల్ 172ను సవరించాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలను కలిపి నిర్వహించాలంటే ఆర్టికల్ 324A, ఆర్టికల్ 325ను సవరించాల్సిన అవసరం ఉంది. జమిలి ఎన్నికల్లో భాగంగా స్థానిక సంస్థల నుంచి పార్లమెంటు వరకు దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితాను ఉపయోగించబోతున్నారు. జమిలి ఎన్నికలను 30కి పైగా పార్టీలు సమర్థిస్తుండగా కాంగ్రెస్ సహా 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. జమిలి ప్రతిపాదన ఆచరణాత్మకమైనది కాదని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. దేశంలో పరిస్థితి ఎట్లున్నది? కేవలం వన్ నేషన్ వన్ ఎలక్షన్, దాని మీదనే ఎక్కువ శ్రద్ధ వహిస్తూ రైతుల ప్రాబ్లం అట్లనే ఉన్నది. కొన్ని రాష్ట్రాలలో పరిస్థితే బాగలేదు, లా అండ్ ఆర్డరే లేదు. ఇంత పెద్ద దేశంలో ఇది పాసిబిలిటీ అని అనిపిస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2027 లేదంటే 2029లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2029లో పార్లమెంటు గడువు ముగిశాక 2030లో అసెంబ్లీ గడువు ముగిసే రాష్ట్రాలను కలుపుకొని జమిలి ఎన్నికలు పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అప్పటిదాకా గడువు ముగిసిన రాష్ట్రాలు కేంద్రంలో రాష్ట్రపతి పాలన పెట్టి పొడిగిస్తారు.